ఈ సోమపేట ఇప్పుడు వరకు అదేవిధంగా ఒక పరిశోధన కేంద్రం సోంపేటలో కానీ పెడితే అంటే ప్రముఖ ల్యాబొరేటరీస్ చెప్తారు. ఎలాగ కేంద్ర ప్రభుత్వం కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నది, మీకు తెలుసు. మీరు ఇప్పుడు ఆ పని మీద ఢిల్లీ అవుతున్నారు. ఒక పరిశోధన కేంద్రం పెట్టి కారణాలను వెతికేన ప్రక్రియ అన్నది ఇక్కడ అనారోగ్యంగా ఉన్న వాళ్ళతో చేస్తే బాగుంటుంది. కొన్ని సమస్యలకి మనం పరిష్కారం ఎతకడానికి కొన్ని కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా ఆల్రెడీ ఉన్నటువంటి కిడ్నీ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సరైనటువంటి మెడికల్ ఫెసిలిటీస్ అందించి వాళ్ళ తాలూకా ట్రీట్మెంట్ కోసం అన్ని రకాలుగా ప్రభుత్వం తరఫున సహకారం అందించడం, దీనిని పట్టు విడవకుండా అవసరమైతే విదేశాల నుంచైనా సరే అనుభవజ్ఞులైనటువంటి వ్యక్తులను తీసుకొచ్చి ఉద్దానం కిడ్నీ సమస్యని శాశ్వత పరిష్కారం చూపించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దృఢమైనటువంటి సంకల్పంతో ఉన్నారని ప్రాంత ప్రజలకు అందరికీ తెలియజేస్తున్నాను. ఈ రోజు చంద్రబాబు నాయకత్వంలో మన హెల్త్ మినిస్టర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని శాశ్వత పరిష్కారం చూపిద్దాం. ఎక్కడైతే ఈ వ్యాధి లక్షణాలు మనకు కనిపిస్తున్నాయో అన్ని గ్రామాలకి ఇప్పుడే మంత్రి గారి ఆధ్వర్యంలో 6 టీములు వేసి 4 మాసాలు టైం బౌండ్ పెట్టి ఇంటికి వచ్చి ఎంతమంది ఆ ఇంటిలో ఉంటే అందరి యొక్క నయం చేయడానికి అవకాశం ఉంది. జస్ట్ ప్రాబ్లమ్స్ అన్ఐడెంటిఫైడ్ అంటే కారణం తెలవని ప్రాబ్లమ్స్ ప్రపంచంలోనే సౌత్ ఆఫ్రికాలో హైయెస్ట్ ఇన్సిడెన్స్, నెక్స్ట్ శ్రీలంకలో 3rd ఉద్దానంలో ప్రపంచంలో. ఇది ఇతిమిత్తంగా కారణం అని తేల్చలేకపోయారు. జెనెటిక్ వల్ల వస్తుందా? కాదు. ఇక్కడ పిల్లల్ని బయటకి ఇస్తున్నాం, కాదు ఇక్కడ వేరే పొల్యూషన్ వల్ల ఇక్కడ వాడిన పెస్టిసైడ్స్ భూమిలోకి దిగిపోయి వస్తాయా అని మొత్తం అన్ని అనాలిసిస్ చేసి కొంతవరకు అనుమానం అయితే వచ్చింది, కొంతవరకు వచ్చింది, కానీ పూర్తిగా ఇది కారణం అని చెప్పాలి. మన జిల్లాకి పాలకొండలోను, పక్క జిల్లాకి పార్వతీపురంలో, అలా అన్ని జిల్లాల్లో 13 ఆల్రెడీ ఇనాగ్రేట్ చేసి చేస్తున్నాం. 60 రోజుల లోపల మీకు ఇక్కడ డయాలసిస్ సెంటర్, చాలా అత్యుత్తమైన డయాలసిస్ సెంటర్ ఇక్కడ, అలాగే పలాసలో కూడా వస్తుంది. ఈ ప్రభుత్వం రాకముందు అన్ని కలిపి 130, 140 ఉంటే ఇప్పుడు దాదాపు 550, 600 యూనిట్లు మిషన్లు ఈ రాష్ట్రంలో పనిచేయబోతున్నాయి. ఒక్కసారి ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ 4 రకాలుగా. ఒకటి, కారణం కనుక్కోవాలి. దానికని ఒక టీంని వేసామప్పుడు ఒక అనుమానం ఉంది డ్రింకింగ్ వాటర్ వల్ల వస్తుందని, అది ప్రూవ్ కాదు. ఇవాళ దీనికి యాక్షన్ ప్లాన్ అంటే ఒకటి ఇటియాలజీ కారణం, 2 ఆ కారణాలను ప్రివెంట్ చేయటం, 3వది ఎర్లీ స్టేజెస్ లో డయాగ్నోసిస్ చేస్తే మందులతో వాళ్ళకి ఈ డయాలసిస్ కి వెళ్ళవలసిన అవసరం లేదు. 6 వెహికల్స్ ప్రతి ఇంటికి, ప్రతి మనిషిని వెళ్ళి ఈ ఉద్దానంలో ఉన్న ప్రతి వాళ్ళ యొక్క హెల్త్ ప్రొఫైల్, ప్రతి ఇండివిజువల్ యొక్క హెల్త్ ప్రొఫైల్ ఎర్లీ స్టేజెస్ లో డయాగ్నోస్టిక్ చేయడానికి